మేడం అసలు ఈ ఆటిజం అంటే ఏంటి, ఇది ఎందుకు వస్తుంది? అది ఎందువల్ల వస్తుందనేసి ఇంతవరకు ఎవరైతే కనుక్కోలేదు. ఈ మధ్య స్టడీస్ అయితే ఇంకా 30 మంది పిల్లల్లో కనీసం ఒక్కరికైనా ఎఫెక్ట్ అవుతున్నది. మీరు చెప్పాక నాకు ఒకటి గుర్తొచ్చింది. ఆ పిల్లలు కూడా అంతే. అబ్బాయికి కూడా ఏంటంటే చిన్నప్పటి నుంచి మొబైల్ అలవాటు చేస్తారు. అబ్బాయి జస్ట్ వీడియోస్ చూడడమే అంతే, దాంతో ఇంటరాక్ట్ అయ్యేవాడు కాదు, ఎవరితో ఇంటరాక్ట్ అయ్యేవాడు కాదు. అబ్బాయి ఇప్పుడు చూస్తే ఆటిజం సింప్టమ్స్ లాగా అనిపిస్తున్నాయి అబ్బాయి. మనకి ఒక మొబైల్ చూస్తున్నామంటే ఇంకా రేడియేషన్, దాంట్లో ఉండే పిక్సెల్స్ విల్ స్టిమ్యులేట్ మోర్ బ్రెయిన్ విజువల్ ఏరియా. ఇంకొకటి మనతోటి ఎవరు మాటలు లేవు కదా, కమ్యూనికేషన్ లేదు. సో పిల్లలు మాట్లాడుతారన్నా కూడా ఆ చైనీస్ జాపనీస్ యాక్సెంట్ తోటి మాట్లాడటం, అందులో వాళ్ళకి వాళ్ళే. ఇది ఇంకోటి, మన ప్రెగ్నెన్సీ టైంలోనే ఈ ఆటిజం ఉందని గుర్తించే ఛాన్సెస్ ఏమైనా? బొట్టి సిమ్టమ్స్ తెలిసిన తర్వాత కేసు తీసుకునేటప్పుడు మదర్లో ఈ హిస్టరీ ఉండింది, ప్రెగ్నెన్సీలో ఫాదర్లో లేదంటే ఈ హిస్టరీ ఉండింది, లేదంటే చైల్డ్కి ఇన్ని మెడిసిన్స్ ఎక్కువ వాడాల్సి వచ్చింది, బాగా ఫ్రీక్వెంట్గా ఈ వాజ్ ఫాలోయింగ్ సిక్. ఇప్పుడు ఎలాగో 2 yearsకే పిల్లల్ని స్కూల్లో వేసేస్తాం. ఇప్పుడు ఈ స్కూల్స్ వాళ్ళు, పేరెంట్స్, సొసైటీ ఆ పిల్లల విషయంలో ఎలాంటి కేర్ తీసుకోవాలి? పేరెంట్స్కి ఏంటంటే ఇంకా ముందు చెప్పేది, గ్యాడ్జెట్స్ ఇవ్వద్దు. మీ పిల్లల్ని బొమ్మలు ఇచ్చేసి అదే టీవీ మొబైల్ పెట్టేసి అట్లా వదిలేయద్దు. వాళ్ళకి ఆ వయసు 1 year to 2 years వయసు ఎక్స్ప్లోరింగ్ ఏజ్, దాన్ని చూస్తారు వాళ్ళు, అని నేర్చుకోవడానికి ట్రై చేస్తుంటారు. ఒకటి, ఆటిజం ఉన్న పిల్లలు ఎక్కువ హైపర్ యాక్టివ్గా ఉంటారని చెప్తుంటారు, జీనియస్ కూడా అంటుంటారు, ఎంతవరకు కరెక్ట్? ఆటిజం అన్నది ఒక్క చైల్డ్కి చూస్తే 10 మంది పిల్లల్ని చూస్తే ఇంకా ఒకటే రకంగా ఉండదు, దాన్ని ఒక స్పెక్ట్రమ్ అన్నది. అది ప్రతి పిల్లడు రకంగా చేస్తారు. కొంతమంది పిల్లలకి హైపర్ యాక్టివిటీ ఉంటుంది, అంటే రెస్ట్లెస్ బిహేవియర్, కుదురుగా కూర్చోలేరు అనేది. కొంతమంది పిల్లలు హైపర్ యాక్టివ్ ఉంటారు, స్తబ్దుగా కూర్చొని ఉంటారు, వాళ్ళ లోకంలో వాళ్ళే, ఏదో డ్రీమ్ వరల్డ్ వాళ్ళది. సో డిఫరెంట్ చిల్డ్రన్ షో డిఫరెంట్ సిమ్టమ్స్. మీరు ఈ ఆటిజం ఉన్న పిల్లల పేరెంట్స్కి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? మనం కృంగిపోయి మన ఫ్రస్ట్రేషన్స్, మన కోపం, మన దుఃఖం అంతా ఆ చైల్డ్ మీద చూపించద్దు. యు ఆల్ ఆర్ ది స్ట్రెంగ్త్ ఫర్ ది చిల్డ్రన్. ఈ సోషల్ మీడియా వచ్చాక ఆటిజంపై చాలామందికి అవేర్నెస్ పెరిగిందనే చెప్పొచ్చు. ఈ ఎపిసోడ్లో ముఖ్యంగా మనం అసలు ఆటిజం అంటే ఏంటి, ఈ ఆటిజం ఏజ్ గ్రూప్లో ఎక్కువగా కనిపిస్తుంది, దీనికి డయాగ్నోసిస్ ఎలా ఉంటుంది, దీని ఎర్లీ సైన్, అలాగే వీళ్ళ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, వీటిలో ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఎలా ఉన్నాయి, వీటన్నిటి గురించి ఈరోజు డాక్టర్ నీరజ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే మేడం, అసలు ఈ ఆటిజం అంటే ఏంటి, ఇది ఎందుకు వస్తుంది? ఆటిజం అన్నది ఒక న్యూరలాజికల్ అండ్ డెవలప్మెంటల్ ఇష్యూస్. అది ఎందువల్ల వస్తుందనేసి ఇంతవరకు ఎవరైతే కనుక్కోలేదు. కానీ ఇప్పుడు చూస్తుంటే కనుక అంతకుముందు ఎప్పుడో 10,000-10,000 మందికి ఒక బాబుకి కానీ పాపకి ఎఫెక్ట్ అయ్యేది. ఈ మధ్య స్టడీస్ అయితే ఇంకా 30 మంది పిల్లల్లో కనీసం ఒక్కరికైనా ఎఫెక్ట్ అవుతున్నది. ఇది దాంట్లో వాళ్ళ సిమ్టమ్స్ ఏం చూపిస్తారు? మాటలు లేట్గా రావటం కానీ, మాటలు లేకపోవటం కానీ, మెయిన్గా కమ్యూనికేషన్. అంటే మన మాటలు ఉన్నా అది మీనింగ్ఫుల్గా ఉండట్లేదు. అంటే మనం మాట్లాడుకుంటాం, మనం చెప్పింది అవతల వాళ్ళు అర్థం చేసుకుని దానికి తగిన జవాబు ఇవ్వగలుగుతాం. అక్కడ వాళ్ళకి కమ్యూనికేషన్ లోపాలు ఉంటాయి. అట్లానే సోషల్ ఇంటరాక్షన్స్, వాళ్ళ ఓన్ ఏజ్ గ్రూప్ తోటి ఇంటరాక్ట్ చేయటము, అండర్స్టాండింగ్లో వెనక్కి ఉండటం, అవి అటువంటి లక్షణాలు ఉంటాయి వాళ్ళకి. ఈ ఆటిజం ఎందుకు వస్తుంది అన్న దాంట్లో చాలా సైంటిఫిక్ థియరీస్ ఇంకా చూస్తున్నారు. కానీ ప్రధానంగా ఐడెంటిఫై అయినది మటుకు రిస్క్ ఫ్యాక్టర్స్. ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ని మనం 3గా చేసుకుంటే కనుక, ముందు మదర్, అంటే అమ్మ ఒనిలోనే పెరుగుతారు, పిండం అక్కడే పెరుగుతుంది, అక్కడే గౌరవం దాలుస్తుంది, అవునా? సో మదర్ యొక్క హెల్త్ చాలా ఇంపార్టెంట్ ప్రెగ్నెన్సీ టైంలో. సో మదర్కి ఎటువంటి హార్మోనల్ ఇబ్బందులు ఉన్నా, థైరాయిడ్, PCOD, ప్రెగ్నెన్సీ కన్నా ముందు లేదా ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ కానీ, ఈ డయాబెటీస్ డిటెక్ట్ అవ్వటం కానీ, అటువంటి ఉన్న కండిషన్స్, లేదా మదర్కి ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా, లేదా కొంతమంది లేట్ ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేస్తారు, లేదా ఇంకా పెళ్ళైన వెంటనే ప్లాన్ చేసుకుంటారు. సో పూర్తిగా ఆ స్ట్రెస్ హార్మోన్స్ పూర్తిగా పోకుండానే, లేదా ఇంకా ఏజ్ మితిమీరిపోయిన తర్వాత చేసుకోవటం, అటువంటివి కూడా రిస్క్ ఫ్యాక్టర్స్లోకి చూస్తున్నాం. తర్వాత మదర్ లైఫ్ స్టైల్. ఇప్పుడు చాలామంది ఆడవాళ్ళు కూడా జాబ్లకు వెళ్తూనే ఉన్నారు. సో వాళ్ళ లైఫ్ స్టైల్లో ఇంకా లేట్ నైట్స్ ఉండిపోవటము, లైక్ స్లీప్ సైకిల్ సరిగ్గా ఉండకపోవటం, అవన్నీ మన హార్మోన్స్ మీదకి ప్రభావం చూపిస్తాయి. మదర్ ఇమోషనల్ స్టేటస్, నేను అనుకుంటాం మా ఇమోషన్స్, మా కోపం కానీ, మా దుఃఖం కానీ ఎట్లాగ ఎఫెక్ట్ పడుతుంది అనేసి. కానీ అది మన ఎమోషన్స్ కూడా మన హార్మోన్స్ మీదకి ప్రభావం చూపిస్తాయి. ఆ ఎఫెక్ట్ పెరుగుతున్న పిండం మీదకి ఎఫెక్ట్ చూపించే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. దెన్ మదర్కి ఇన్ఫెక్షన్స్,
ఏమన్నా ప్రెగ్నెన్సీ టైంలో ఇన్ఫెక్షన్స్ కానీ జస్ట్ ప్రెగ్నెన్సీ కన్సీవ్ అంటే ప్రెగ్నెన్సీ వచ్చే ముందు జస్ట్ 2-3 months ముందు ఏదైనా ఇన్ఫెక్షన్స్ వచ్చినా కూడా దాని మీదకి ఎఫెక్ట్ చూపించే ఛాన్సెస్ ఉంటాయి. ఆ తర్వాత కొన్ని వ్యాక్సిన్స్ అవి కూడా ప్రభావం చూపిస్తాయేమో రిస్క్లలో మటుకు కనిపిస్తున్నాయి మాకు. బికాస్ అంతకుముందు ఇంకా కేవలం టీటీ వ్యాక్సిన్ ఒక్కటే ఇచ్చేవారు గర్భిణీ స్త్రీలకి. ఈ మధ్యన డీటాప్ కానీ లేకపోతే ఇంకా ఫ్లూ వ్యాక్సిన్స్ కానీ అండ్ కొంతమంది మదర్స్ అయితే కోవిడ్ వ్యాక్సిన్స్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. సో అవి కూడా ఒక రిస్క్ కనపడినాయి ట్రీట్మెంట్లో. వ్యాక్సిన్స్ కూడా ఎఫెక్ట్ ఇస్తున్నాయి అయితే అది కోరిలేషన్ లేదా ఇంకా ఏదనేసి ఇంకా సైంటిస్టులు స్టడీ చేయాలి. బట్ మేము చూస్తున్న కేసెస్లలో ఇది ఒక ఫ్యాక్టర్ మటుకు కనిపిస్తూనే ఉంది. అట్లానే మదర్ ఒక్కటే కాదు, ఈవెన్ ఫాదర్ కూడా. అంటే ఫాదర్ రోల్ ఏమి ఉంటుందని కాదు కదా, ఫాదర్ ఇస్ ది స్పర్మ్ డోనర్. సో ఆయన హెల్త్, ఆయన అలవాట్లు, ఆయన స్ట్రెస్ అది తన స్పర్మ్ క్వాలిటీ మీదకి క్వాంటిటీ మీదకి ఎఫెక్ట్ చేస్తుంది. సో వాళ్ళిద్దరు పేరెంట్స్ ఇద్దరి హెల్త్ ప్రెగ్నెన్సీ కన్నా ముందు చాలా ముఖ్యం. అట్లానే మదర్ హెల్త్ త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ చాలా ఇంపార్టెంట్. బికాస్ ఈ రెండో థింగ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఆ తర్వాత చైల్డ్ ఎట్లా పుట్టారు, అది ఆర్టిఫిషియల్ రెస్పిరేటరీ టెక్నిక్స్ యూస్ చేసుకుని పుట్టారా, లేకపోతే దాని తర్వాత డెలివరీ ఎట్లా అయింది, సిజేరియన్నా లేదంటే ఇంకా వ్యాక్యూమ్ వాడారా, ఇవి కూడా మనకి రిస్క్లోకి కనిపిస్తాయి. ఇవే కాకుండా బాబు పాప పుట్టిన తర్వాత వాళ్ళ ఎదుగుదల టైంలో మాటిమాటికి ఇన్ఫెక్షన్స్ రావటం, దానికి ఎక్కువ యాంటీబయాటిక్స్లు వాడటం. రెండోది మితిమించిన వ్యాక్సిన్స్. అంటే ఇప్పుడు మా చిన్నప్పుడు అతనికి వచ్చిన వ్యాక్సిన్స్ ఒక 10-12, ఇప్పుడు ఆల్మోస్ట్ 25-50 వరకు వెళ్తున్నాయి. అండ్ మోర్ దెన్ దట్ దే ఆర్ కాంబినేషన్ వ్యాక్సిన్స్, పెంటావాలెంట్, సెప్టావాలెంట్, అంటే ఒక్క వ్యాక్సిన్లో 5-6 డిసీజ్కి అగేన్స్ట్ కాంబినేషన్స్. సో దాని ప్రభావం ఏమైనా ఉందని తెలియదు. బికాస్ చాలామంది పిల్లల్లో 1 year, 1.5 years వరకు స్మూత్ డెవలప్మెంట్ ఉందనేసి చెప్తారు పేరెంట్స్. ఆ తర్వాత వెనక్కి వెళ్ళటం. ఓకే. సో వీటి యొక్క రోల్ ఎట్లా ఉంది అనేసి సైంటిస్ట్ హ్యావ్ టు లుక్. బట్ మా ట్రిగర్స్తో కనపడిన మటుకు వ్యాక్సిన్స్, యాంటీబయాటిక్స్ అండ్ రెండోది మొబైల్. ఇప్పుడు పుట్టినప్పటి నుంచి టీవీ కానీ మొబైల్ కానీ. సో ఎక్కువ అధికంగా స్క్రీన్ వాచింగ్ కూడా ఇస్ వన్ ఆఫ్ ది ట్రిగర్. బికాస్ ఎవరు మాట్లాడలేదు పిల్లలతోటి, డైరెక్ట్గా ఆ విజువల్ స్టిమ్యులేషన్స్ ఎక్కువ ఉంటున్నాయి, ఆ పిక్సెల్స్ ఎక్కువగా ఎక్స్పోజర్స్ ఉంటున్నాయి. సో అది కూడా ఒక రిస్క్ ఫ్యాక్టర్లోకి చూసాం. ఇది మీరు చెప్పాక నాకు ఒకటి గుర్తొచ్చింది. మా పక్కింట్లో ఉంటారు ఒకరు, ఆ పిల్లలు కూడా అంతే. అబ్బాయికి కూడా ఏంటంటే చిన్నప్పటి నుంచి మొబైల్ అలవాటు చేశారు. అబ్బాయి జస్ట్ వీడియోస్ చూడడమే అంతే, దాంతో ఇంటరాక్ట్ అయ్యేవాడు కాదు, ఎవరితో ఇంటరాక్ట్ అయ్యేవాడు కాదు. అబ్బాయి ఇప్పుడు చూస్తే ఆటిజం సిమ్టమ్స్ లాగా అనిపిస్తున్నాయి అబ్బాయికి. బికాస్ అక్కడ ఓవర్ స్టిమ్యులేషన్ ఆఫ్ ఓన్లీ వన్ ఏరియా బ్రెయిన్లో. మనకి ఒక మొబైల్ చూస్తున్నామంటే ఇంకా రేడియేషన్, దాంట్లో ఉండే పిక్సెల్స్ విల్ స్టిమ్యులేట్ మోర్ బ్రెయిన్ విజువల్ ఏరియా. ఇంకొకటి మనతోటి ఎవరు మాటలు లేవు కదా, కమ్యూనికేషన్ లేదు. సో పిల్లలు మాట్లాడుతారన్నా కూడా ఆ చైనీస్, జాపనీస్ యాక్సెంట్ తోటి మాట్లాడటం, అందులో వాళ్ళకి వాళ్ళే. ఇది మనతోటి అమ్మ నాన్న పేరెంట్స్ ఒక మంది ఏడుస్తుంటారు మా దగ్గరికి వచ్చి మాట్లాడితే ఇంకా మమ్మల్ని ఎప్పుడు అమ్మాని పిలుస్తారు, నాన్నని పిలుస్తారు. ఏదో తెలియని భాషలో ఆ రైమ్స్ నెంబరేసుకుంటూ ఉండటము, ఆల్ఫాబెట్స్ చెప్పేసుకుంటూ ఉండటం, ఇవి ఉన్నాయి తప్ప నాన్నని నాన్న అని చెప్పటము, అమ్మని అమ్మ అని చెప్పటం ఉండట్లేదు. అండ్ వాళ్ళ యాక్సెంట్ కూడా కంప్లీట్లీ డిఫరెంట్ యాక్సెంట్. ఇది మన కార్టూన్స్ వాటిలో ఉండే యాక్సెంట్ లాగా వెళ్ళిపోతున్నది. సో ఈ మొబైల్ ఫోన్స్ అండ్ ఓవర్ ఎక్స్పోజర్ బేసిక్లీ అవి కూడా కొంచెం ఎఫెక్ట్ చూపించే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకోటి మన ప్రెగ్నెన్సీ టైంలోనే ఈ ఆటిజం ఉందని గుర్తించే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా, డయాగ్నోసిస్? అంటే ఇప్పటి వరకు కనుక ఏం బ్లడ్ టెస్ట్లు వాటిల్లో తెలియట్లేదు. బట్ ఏంటంటే పుట్టిన తర్వాత ఇవన్నీ స్టడీస్ బయటకు వస్తాయి. పుట్టి సిమ్టమ్స్ తెలిసిన తర్వాత కేసు తీసుకునేటప్పుడు మదర్లో ఈ హిస్టరీ ఉండింది, ప్రెగ్నెన్సీలో ఫాదర్లో లేదంటే హిస్టరీ ఉండింది, లేదంటే చైల్డ్కి ఇన్ని మెడిసిన్స్ ఎక్కువ వాడాల్సి వచ్చింది, బాగా ఫ్రీక్వెంట్గా ఈ వాజ్ ఫాలోయింగ్ సిక్, ఇవి తెలుస్తుంటాయి. పిల్లల్లో ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి మేడం, ఏ ఏజ్లో నుంచి కనిపిస్తాయి వీళ్ళకి? మనం యాక్చువల్లీ అతనికి ఆటిజం 6 months 8 months నుంచి గుర్తించవచ్చు చేయాలంటే కనుక. బికాజ్ ఒక 6 నెలల పిల్లల్ని మనం నవ్విస్తున్నామంటే మన కేసు చూసి నవ్వటం, మన కేసి రెస్పాన్స్లు ఇవ్వటం ఉంటాయి. బట్ సాధారణంగా 15 to 18 months, ఎందుకంటే మన అప్పుడు పిల్లల్ని అమ్మ నాన్న పిలవటము,
అండ్ మనం పిలుస్తుంటే ఎక్కడి నుంచి పరిగెత్తుకుని రావటము, సోషల్ స్మైల్ ఇవ్వటము, మాటలు వస్తుంటాయి కదా. 18 months కల్లా వి ఎక్స్పెక్ట్ 20 words అట్లీస్ట్. సో అక్కడ నుంచి ఎక్కువగా ఐడెంటిఫికేషన్ అవుతుంది. సో ఎవడైనా మనం పిలుస్తున్నాము, పలకట్లేదు వెంటనే బాబు, తన లోకంలో తను ఉన్నట్టుగా ఉంటున్నాడు, లేదా ఐ కాంటాక్ట్ ఇవ్వట్లేదు, మెయింటైన్ చేయట్లేదు, మాటలు లేట్గా వస్తున్నాయి అన్నవి కొన్ని సంకేతాలు. ఆ సంకేతాలు ఉంటే మటుకు ఇమ్మీడియట్గా ఒక పీడియాట్రిషియన్ చూపించుకోవటమైనా ముఖ్యం. చాలా మంది ఇక్కడ ఎస్పెషల్లీ ఇండియాలో పేరెంట్స్ ఏంటంటే ఇంకా లేదులే మా పిల్లలకి ఓన్లీ మాటలు డిలేనేమో వచ్చేస్తే, మా ఎవరికో తెలిస్తే వాళ్ళకి 5 ఏళ్ళకి వచ్చినాయి 7 ఏళ్ళకి వచ్చినాయి అనేసి నెగ్లెక్ట్ చేస్తారు. సో ఈ ఆటిజం విషయంలో మటుకు ఎంత ఎర్లీగా అంటే కొన్నిసార్లు కాషియస్ సైడ్కి వెళ్ళి స్టెప్స్ తీసుకుంటే కనుక అట్లీస్ట్ రికవరీ చేసుకునే ఎర్లీ రికవరీ ఆల్మోస్ట్ కొంతమంది పిల్లలకి కంప్లీట్ రికవరీ చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. లేట్ చేస్తున్న కొద్దీ ఆ రికవరీ అంతే డిలే అవుతూ ఉంటుంది. అండ్ కంప్లీట్ రికవరీ కూడా పాసిబిలిటీ ఉండదు. ఎంత మనం అదర్ సపోర్ట్స్ తీసుకున్నా, థెరపీస్ తీసుకున్నా మీ పిల్లల్లో మటుకు డెఫిషియన్సీ ఉంటూనే ఉంటుంది. ఓకే, ఎక్కువగా మనం అమ్మాయిల్లో చూస్తామా అబ్బాయిల్లో చూస్తుంటాం ఇలాంటి సిమ్టమ్స్? ఎక్కువ అబ్బాయిలో అండి. ఈ 1:4 రేషియోలో ఇది. అండ్ 4 అబ్బాయిలకి 1 అమ్మాయి. దీని డయాగ్నోసిస్ ఎలా ఉంటుంది ఈ ఆటిజం? ఆటిజంకి డయాగ్నోసిస్ బేసిక్లీ ఫస్ట్ ఎలిమినేషన్ అండి. ఇంకెటువంటి ప్రాబ్లమ్స్ లేవు కదా అనేసి, అంటే బ్రెయిన్లో డ్యామేజ్ కానీ లేదా ఇంకా ఏదైనా మెటబాలిజం డిసార్డర్స్, జెనెటిక్ డిసార్డర్స్ లేవనేసి బ్లడ్ టెస్ట్లో అండ్ రెస్పాన్స్ ఇవ్వరు కాబట్టి వినికిడి లోపం లేదనేసి ఒక ఎలిమినేషన్ చేస్తారు. ఆ తర్వాత మిగతాదంతా కూడా కొన్ని సైకలాజికల్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి, అబ్జర్వేషన్స్. ఆ బేసిస్ మీదకే డయాగ్నోసిస్ అవుతుంది. అంతేకాని ఎటువంటి బ్లడ్ టెస్ట్లో మీకు ఆటిజం ఉందనేసి రాదు. ఇప్పుడు ఎలాగో 2 yearsకే పిల్లల్ని స్కూల్లో వేసేస్తున్నాం. ఇప్పుడు ఇటు స్కూల్స్ వాళ్ళు, ఇటు పేరెంట్స్, సొసైటీ ఆ పిల్లల విషయంలో ఎలాంటి కేర్ తీసుకోవాలి? వన్ ఇస్ ఫ్రమ్ ద పేరెంట్స్ సైడ్ ఫస్ట్. పేరెంట్స్కి ఏంటంటే ఇంకా ముందు చెప్పేది, గ్యాడ్జెట్స్ ఇవ్వద్దు. మీ పిల్లల్ని బొమ్మలు ఇచ్చేసి అది ఇంకా టీవీ మొబైల్ పెట్టేసి అట్లా వదిలేయద్దు. వాళ్ళకి ఆ వయసు 1 year to 2 years వయసు ఎక్స్ప్లోరింగ్ ఏజ్. దాన్ని చూస్తారు వాళ్ళు, అని నేర్చుకోవడానికి ట్రై చేస్తుంటారు. సో ఎక్స్ప్లోరేషన్ వయసులో వాళ్ళకి బొమ్మలు ఇచ్చేద్దాము, పెద్ద పెద్ద గ్యాడ్జెట్స్ ఇచ్చేద్దాం, ట్యాబ్లు ఇచ్చేద్దాం, మా అబ్బాయి బాగా ఆడుతున్నాడు, అటువంటి మిస్టేక్స్ మటుకు చెయ్యొద్దు. సెకండ్, రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్కి ఆ బాబుకి టైం ఇవ్వండి రికవరీ కోసం, సెల్ఫ్ రికవరీ కోసం, ఇమ్యూన్ సిస్టమ్ డెవలప్మెంట్ కోసం. కానీ చిన్న చిన్న దగ్గు, జలుబులు, చిన్న స్కిన్ ర్యాషెస్ వచ్చినాయి అనేసి మాటికి యాంటీబయాటిక్స్లు వేసేసుకోవటం, ఇంజెక్షన్స్ ఇప్పించటం, ఆ ప్యానిక్ రియాక్షన్స్ మటుకు చేయొద్దు. బికాస్ వాళ్ళంతా వాళ్ళే రికవరీ అవుతున్నారంటే వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ కూడా స్ట్రాంగ్ అవుతుంది. ఈ రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్ ఎక్కడ పోతాయి, సప్రెస్ అవుతున్న కొద్దీ ఇమ్యూన్ సిస్టమ్ని డిస్టర్బ్ చేస్తాయి. అవి కొంచెం ఆటిజం లక్షణాలు, ఎస్పెషల్లీ హైపర్ యాక్టివిటీ పెంచే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో పేరెంట్స్ పరంగా ఇదొక సావధానం మటుకు చేసుకోవాలి. రెండోది, మాట్లాడుతూ ఉండండి మీ పిల్లలతోటి, వాళ్ళకి కథలు చెప్పటం. అంతకుముందు మా చిన్నప్పుడు అయితే టీవీలు అవి లేవు. సో మేము పిల్లలతోటి ఆడుకునేవాళ్ళు, అమ్మమ్మ వాళ్ళు కథలు చెప్పేవారు, అట్లానే పెరిగాం మేము. ఇప్పుడు అమ్మమ్మ వాళ్ళు కూడా చూపించాలంటే ఇంకా టీవీ కానీ మొబైల్ పెట్టి తినిపించడానికి ట్రై చేస్తున్నారు. అట్లా కాకుండా మనతోటి కనెక్షన్ కావాలి. సో కొంచెం ఓపిక చేసుకొని, టైం తీసుకొని, స్పెండ్ టైం విత్ యువర్ చైల్డ్. ఇది ఆ తర్వాత పిల్లలు ఆడుతున్న దగ్గర తీసుకుని వెళ్తూ ఉండండి. సేమ్ ఇన్ స్కూల్లో కూడా, బికాస్ 2 years 2.5 yearsకి పిల్లల్ని పంపిస్తున్నాం. ఎర్లీ ఇంటర్వెన్షన్లో టీచర్స్ కొంచెం పర్సనల్ ఇంట్రెస్ట్ చూపిస్తుంటే ఇంకా ఆ చైల్డ్ని ఇంటిగ్రేట్ చేయొచ్చు సమాజంలోకి. సో వాళ్ళకి సెన్సిటివిటీ ఉండాలి చైల్డ్ ప్రకారం, ఓకేనా, అవగాహన ఉండాలి ఆ చైల్డ్ని ఎట్లాగా హ్యాండిల్ చేయాలి అన్నది. చేస్తే కనుక స్కూల్ ప్లేస్ అ మేజర్ రోల్. బికాస్ మన 3-4 hours 5 hours అవి ఆ టైం స్కూల్ పంపించుకుంటాం మనం. ఇది సో అక్కడ టీచర్స్కి అవగాహన ఉండి వాళ్ళని ఏదో వేరే పిల్లలాగా చూడకుండా నార్మల్ పిల్లలాగానే ట్రీట్ చేయటము, పక్కకి వెళ్ళి కూర్చుంటే ఇంకా దగ్గర తీసుకుని రావటము, వాళ్ళ దగ్గరకు వచ్చి కమాండ్లు ఇవ్వటం, అవి చేస్తారంటే ఇంకా లాట్ ఆఫ్ ఆటిస్టిక్ చిల్డ్రన్ కెన్ లెర్న్ క్వైట్ అ బిట్. సో ఈ సపోర్ట్ ఫ్రమ్ ది టీచర్స్ స్కూల్స్ నుంచి కావాలి. సో అబ్రాడ్లో USA వాటిలో మటుకు ఐ థింక్ లాట్ ఆఫ్ స్కూల్స్ ఆర్ సెన్సిటైజ్డ్. నార్మల్ స్కూల్లో కూడా దే హ్యావ్ సపోర్ట్ సిస్టమ్.
ఒక సైకాలజీ కౌన్సిలర్ ఉంటారు, స్పెషల్ ఎడ్యుకేటర్స్ ఉంటున్నారు ఇన్ దేర్. సో దే మ్యాక్సిమం ట్రైంగ్ టు ఇంటిగ్రేట్ చిల్డ్రన్ విత్ ది నార్మల్ చిల్డ్రన్. ఆ సిస్టమ్ ఇంకా ఇండియాలో పూర్తిగా రాలేదు. సో ఇది మన గవర్నమెంట్ షుడ్ టేక్ సమ్ ఇనిషియేటివ్. ఒకటి ఆటిజం ఉన్న పిల్లలు ఎక్కువ హైపర్ యాక్టివ్గా ఉంటారని చెప్తుంటారు, జీనియస్ కూడా అంటుంటారు, ఎంతవరకు కరెక్ట్ అంటే? ఆటిజం అన్నది ఒక్క చైల్డ్కి చూస్తే 10 మంది పిల్లల్ని చూస్తే ఇంకా ఒకటే రకంగా ఉండదు. దాన్ని ఒక స్పెక్ట్రమ్ అన్నది. అది ప్రతి పిల్లడు రకంగా చేస్తారు. కొంతమంది పిల్లలకి హైపర్ యాక్టివిటీ ఉంటుంది, అంటే రెస్ట్లెస్ బిహేవియర్, కుదురుగా కూర్చోలేరు. ఇది కొంతమంది పిల్లలు హైపర్ యాక్టివ్ ఉంటారు, స్తబ్దుగా కూర్చుని ఉంటారు, వాళ్ళ లోకంలో వాళ్ళే, ఏదో డ్రీమ్ వరల్డ్ వాళ్ళది. సో డిఫరెంట్ చిల్డ్రన్ షో డిఫరెంట్ సిమ్టమ్స్. కామన్ అక్సెప్టబుల్ సిమ్టమ్స్ అనేది కమ్యూనికేషన్ సరిగా లేకపోవటం, ఐ కాంటాక్ట్ కానీ మనం చెప్పిన దానికి రెస్పాన్స్ సరిగా ఇవ్వలేకపోవటము, అర్థం చేసుకోలేకపోవటం, రైట్, ఇవి ఉంటాయి. బట్ అదర్వైజ్ ఈచ్ చైల్డ్ ఇస్ యూనిక్. సో రెస్ట్లెస్ బిహేవియర్ ఎక్కువ ఉంది అంటే కనుక దాంట్లో అదర్ ప్రాబ్లమ్స్ కూడా, ADHD కూడా కొంచెం తోడవుతుంది వాళ్ళకి. సో దానివల్ల కుదురుగా కూర్చోవాలంటే కూర్చోలేరు, ఇది పీకుదామా అది పీకుదాం, జంపింగ్ చేద్దాం, స్టిమ్మింగ్స్. సో వాళ్ళకి స్టిమ్మింగ్స్ ఎక్కువ ఉంటాయి. సో కూర్చున్నా కూడా ఏదో ఒక బాడీ పార్ట్ కదులుతూనే ఉంటుంది, లైక్ హ్యాండ్స్ ఇట్లా ఇట్లా చేసుకోవటం, ఫింగర్స్ ఇట్లా చేసుకోవటం, లేకపోతే మేకింగ్ సౌండ్స్, వియర్డ్ సౌండ్స్, because that gives them some kind of calmness in the brain. సో అటువంటి యాక్టివిటీస్ చేస్తుంటారు. అంటే ఆటిజంలో కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆటిజమ్స్ ఉన్నాయా వీటిలో? ఆటిజంలో సిమ్టమ్స్ ఆర్ డిఫరెంట్ ఇన్ ఈచ్ చైల్డ్. సో అందుకని ASD అనేది ఆటిజం స్పెక్ట్రమ్ డిసార్డర్ అనేది ఇది. అండ్ దాంట్లో మన లక్షణాలు బట్టి లెవెల్స్ పెడతారు, లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3. లెవెల్ 3 అంటే సివియర్ ఆటిజం, ఇంకా అసలు ఏమీ అర్థం చేసుకోలేరు, దే డోంట్ ఈవెన్ నో ఈ వాష్రూమ్ అనేది డర్టీ అనేసి, కానీ ఏదైనా చూసుకోకపోతే కనుక అది కూడా తినే దీంట్లోకి ఉండొచ్చు. పసిపిల్లలు ఆడుకుంటారు కదా అట్లాగా. లెవెల్ 1 రికవరీ కొంచెం చేసుకో, సరిగ్గా హ్యాండిల్ చేసుకుంటే ఇంకా లెవెల్ 1 కెన్ బీ రికవర్డ్. ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి మేడం దీంట్లో? ఆటిజంకి ట్రీట్మెంట్ అనేది ప్రస్తుతానికి అతనికి ఎక్కడ లేదు. ఓకేనా, ఇక్కడ ట్రీట్మెంట్ అనేది ఇట్ ఈస్ మోర్ ఆన్ సపోర్ట్. మిగతా రూట్ కాజెస్ ఇప్పుడు హోమియోపతిలో చూసుకుంటే కనుక రూట్ కాజెస్ చూసుకుంటాం, మదర్ హెల్త్, ఫాదర్ హెల్త్, దెన్ చైల్డ్ హెల్త్ ఎట్లా ఉండింది, చైల్డ్లో యూనిక్ బిహేవియర్స్ ఏమన్నాయి. బికాస్ ఆటిజం అందరికీ కొన్ని లక్షణాలు ఉంటాయి, కమ్యూనికేషన్ లేకపోవటం, రెస్పాన్స్ ఇవ్వలేకపోవటం, అది కామన్ సిమ్టమ్స్. కానీ అట్లానే ఈ చైల్డ్ యూనిక్గా ఉంటారు. కొంతమంది సౌండ్ వస్తే ప్యానిక్ అయిపోయి అరుస్తుంటారు, ఏదైనా తట్టుకోలేక అది చేసి పరిగెత్తుకుని దాక్కుండా ఉంటారు. కొంతమంది పిల్లలు ఏమో బోల్డ్గా అసలు నేను కొత్త పాదం తెలియదు వచ్చి గొడవలో కూర్చుని ఆడుతూ ఉంటారు. సో ఈ యూనిక్ సిమ్టమ్స్ని తీసుకొని వీ ట్రై టు గో ఫర్ ఇండివిజువలైజ్డ్ ట్రీట్మెంట్ ఫర్ ద చైల్డ్. అక్కడ వాళ్ళ ఒక ఇమ్యూన్ సిస్టమ్ని రికవరీ చేసుకోవటం రావటము, మెటబాలిజంని స్టెబిలైజ్ చేసుకోవటం, వీటి వల్ల మేము చూస్తున్న రిజల్ట్స్ బాగున్నాయి. పిల్లలు ఏకాగ్రత పెరగటము, నేర్చుకునే అబిలిటీస్ పెరగటము, చాలా మటుకు నార్మలైజ్ అవ్వటం చూస్తున్నాం. అదర్ థింగ్స్ విచ్ మైట్ బి రిక్వైర్డ్ డిపెండింగ్ ఆన్ చైల్డ్ ఏజ్, లెవెల్ ఆఫ్ ఆటిజం, థెరపీస్ అవసరం పడవచ్చు కొంతమంది పిల్లలకి, బికాస్ అది కూడా ఒక సపోర్ట్. ఇది ఇప్పుడు వీళ్ళు నార్మల్సీకి రావడానికి ఎన్నేళ్ళు పడుతుంది? ఏదైనా టైం పీరియడ్ ఏమైనా ఉంటుందా వీటికి? ఎర్లీ ఇంటర్వెన్షన్ చేసుకుంటే 15 months to 2 years లోపల మొదలు పెడితే కనుక రికవరీ మేబీ ఏజ్ అప్రోప్రియేట్ బిహేవియర్స్ ఒక 3 years 4 yearsకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇది లేట్ అవుతున్న కొద్ది, లెవెల్స్ పెరుగుతున్న కొద్ది మటుకు కొంచెం డెఫిషియన్సీస్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని ఎర్లీ ఇంటర్వెన్షన్ గవర్నమెంట్ నుంచి కూడా అందరి దగ్గర నుంచి వచ్చినది. ఎంత ఎర్లీగా స్టార్ట్ చేసుకుంటే ఇంకా బీ కాషియస్, స్టార్ట్ సపోర్ట్ యువర్ చైల్డ్ అనేది. ఇప్పుడు ఈ ఆటిజం అనేది ఫ్యామిలీలో ఉంటే నెక్స్ట్ జనరేషన్కి కూడా ఈ ఆటిజం వచ్చే ఛాన్స్? ఏదైనా కూడా హెరిడిటరీ ఫ్యాక్టర్స్ 25% ఎక్స్ట్రా ఉంటుంది, రిస్క్ ఉంటుంది. బికాస్ జీన్స్ పరంగా వచ్చినది కదా, మదర్ ఫాదర్ హెల్తీగా ఉన్నా కూడా జెనెటిక్గా ఫ్యాక్టర్ ఉంటుంది. కానీ ఓన్లీ జీన్స్ ఒక్కటే ఉండదు, మన జెనెటిక్ ఫ్యాక్టర్ అనేది ఒక 25%. 75% ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటే కనుక మదర్ ఫాదర్ హెల్త్, వాళ్ళ పొల్యూషన్కి ఎక్స్పోజర్స్ కానీ, వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళు వాడుతున్న మెడిసిన్స్, వాళ్ళు తినే ఆహారం, అవి కూడా ఎక్కువ ప్రభావం చూపిస్తాయి. ఓకే, సో మోర్ దెన్ జెనెటిక్, ఎపిజెనెటికల్ కాజెస్ మోర్ ఆటిజం ఇటువంటి వాటికి. సపోజ్ ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరు పిల్లలకి వచ్చే ఛాన్సెస్ ఉందా? లేదు, అది చెప్పాను కదా, ఇట్స్ ఆన్ 25 to 30% రిస్క్ ఎక్కువ ఉంటుంది. కానీ చాలా మంది చూస్తాం
మా దగ్గరకు వచ్చే పేషెంట్స్ చాలా మంది చూస్తాం కదా, ఒక చైల్డ్కి ఆటిజం ఉందా, సెకండ్ చైల్డ్ ఇస్ అబ్సల్యూట్లీ నార్మల్. ఓకే. ఇక్కడ ఏంటంటే ఇంకా సపోజ్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ, పెళ్ళిన వెంటనే కన్సీవ్ అయ్యారు, మదర్ హెల్త్ ఇస్ నాట్ కంప్లీట్లీ రెడీ. బికాజ్ ఒకటి వాళ్ళు తెలిసిన ఇల్లు అవి వదిలేసి కొత్త ఇంటికి రావటం, కొత్త వాళ్ళతోటి అడ్జస్ట్మెంట్ చేసుకోవటం. సో మదర్ ఇమోషన్స్ ఉంటాయి దాంట్లోకి, అది ఒక కారణం ఉండుండొచ్చు. సెకండ్ వచ్చి మదర్కి అంతకుముందు ఏమైనా థైరాయిడ్ కానీ పీసీఓడి కానీ ఇటువంటి హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, పూర్తిగా సెట్ అవ్వకముందని ప్రెగ్నెన్సీ వస్తుంది, రైట్? సో దానివల్ల ఫస్ట్ చైల్డ్కి ఆటిజం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అట్లనేసి ఓన్లీ ఫస్ట్ చైల్డ్కి వస్తనేసి కాదు, కొంతమందికి ఫస్ట్ చైల్డ్ నార్మల్ ఉండి సెకండ్ చైల్డ్కి వచ్చినది అట్లా ఉంటుంది. ఇంకా లేట్ మ్యారేజెస్, లేట్ ప్రెగ్నెన్సీ వల్ల కూడా ఆటిజం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే లేట్ మ్యారేజెస్, లేట్ ప్రెగ్నెన్సీస్, పిల్లలు ఇద్దరి మధ్యలో చాలా తక్కువ గ్యాప్ ఉంచుకోవటం, అంటే పాలు ఇస్తున్నాయి మళ్ళీ కన్సీవ్ చేసుకోవటం, లేదా చాలా ఎక్కువ గ్యాప్. ఒక బాబుకి ఫస్ట్ చైల్డ్కి 7 years 8 years తర్వాత సెకండ్ చైల్డ్ ప్లాన్ చేసుకోవడం, టూ మచ్ ఆఫ్ గ్యాప్ ఎక్కువ ఉన్నా కానీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అప్రాక్సిమేట్ ఎన్ని ఇయర్స్ గ్యాప్ ఉన్నారంటారు మామూలుగా అయితే హెల్తీ బేబీకి అయితే 2 to 3 years గ్యాప్ ఇస్ ఐడియల్. మీరు ఈ ఆటిజం ఉన్న పిల్లల పేరెంట్స్కి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? ఆటిజం పేరెంట్స్కి ఇచ్చే సజెషన్ అంటే యు ఆర్ నాట్ అలోన్. మీరు స్ట్రాంగ్గా ఉంటేనే మీ చైల్డ్ని వీ కెన్ బ్రింగ్ ఇన్ దెమ్ టు రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్. ఇక్కడ మనం ఆటిజంలో మనం చూసుకోవాల్సింది మా చైల్డ్ జీనియస్ అయిపోతారో లేదా ఇంకా ఛాంపియన్స్ అయిపోతారు అనేసి కాదు. వాళ్ళు ఏడియల్ అంటే ఇంకా అడాప్టర్ డైలీ యాక్టివిటీస్ వాళ్ళు ఇండిపెండెంట్గా చేయగలిగేటట్టుగా చూసుకోవటం. మనం కృంగిపోయి మన ఫ్రస్ట్రేషన్స్, మన కోపం, మన దుఃఖం అంతా ఆ చైల్డ్ మీద చూపించద్దు. యు ఆల్ ఆర్ ది స్ట్రెంగ్త్ ఫర్ ది చిల్డ్రన్. అండ్ సెకండ్ ఇస్ మన రిస్క్ ఫ్యాక్టర్స్ చూసుకున్నాం, బాగా ఎక్కువగా యాంటీబయాటిక్స్ వాడటం కానీ అవసరానికి వాడటం వేరు. కానీ ఇప్పుడు జ్వరం స్టార్ట్ అయిన వెంటనే యాంటీబయాటిక్ స్టార్ట్ చేసాడు, అట్లాగా చేసుకున్న కొద్దీ విల్ బి ఇంక్రీజింగ్ ద సిమ్టమ్స్ ఆఫ్ ఆటిజం. సో అట్లాగా చేసుకోవద్దు. గివ్ ద చైల్డ్ హెల్తీ లివింగ్ అండ్ హెల్తీ ఎన్విరాన్మెంట్ అట్ హోమ్ అండ్ చెక్ ద స్కూల్ ఆల్సో విచ్ గివ్స్ ఎన్ హెల్తీ ఎన్విరాన్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే ఇటు మెస్సీ ఫుట్బాల్ ప్లేయర్, తనకు కూడా ఆటిజం ఉందట. మళ్ళీ ఎలాన్ మస్క్ కి ఆటిజం ఉంది, ఐన్స్టీన్ కి ఆటిజం ఉంది. అయినా వాళ్ళు చేసుకున్నారు, డెవలప్ అయ్యారు. వాళ్ళంత పైకి వచ్చారంటే వాళ్ళ పేరెంట్ సపోర్ట్ చాలా ఉండింది, రైట్? సో మన పేరెంట్స్ కూడా అదే ఇస్తాను, నాట్ గివ్ అప్ ఆన్ దే చైల్డ్. ఆటిజం ఉంటే మనం బాధపడాల్సిన అవసరం లేదు, పిల్లల్ని బాగా ట్రైన్ చేయగలిగితే ఆటోమేటిక్గా వాళ్ళు నార్మల్సీకి వచ్చేస్తారు. అండ్ ఏదైనా ఉన్నా కూడా హోమియోపతిలో కొత్త మటుకు అట్లీస్ట్ రూట్ కాజెస్ పరంగా చేసుకుంటే ఇంకా చాలా మటుకు పిల్లల్ని చూస్తాం మేము, మా ఓన్ క్లినిక్లో చూస్తున్నా కూడా ఉన్నాయి. చైల్డ్ విదౌట్ ఎనీ థెరపీ సపోర్ట్ రికవరీలోకి రావటం, లేదంటే అట్లీస్ట్ షోయింగ్ లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ స్పీచ్ పరంగా కానీ కమ్యూనికేషన్ పరంగా కానీ వాటికి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా హోమియోపతిలో మంచి మెడిసిన్ ఉంది ADHD. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.